ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ రెండవ విడత 5వ రోజు ప్రజాహిత యాత్ర చేపట్టడం జరిగింది. ఇప్పటికే 2 నియోజకవర్గాలు పూర్తి చేసుకుని మరో 2 నియోజకవర్గాలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 4 నియోజకవర్గాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో మనం తెలుసుకుందాం ఎట్లా ఉన్నది స్పందన, ఏం చెప్తున్నారు. అసలు గతంలో మీరు మొదటిసారిగా లోక్సభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఇప్పటికి ఏంటి తేడా మీరు గమనించింది? ప్రజల అభిమానం పెరిగింది, ప్రజాస్పందన పెరిగింది. ఇక్కడ ఈ 2వ విడత ప్రజాహిత యాత్ర కూడా ఇక్కడ ప్రజలు బ్రహ్మాండంగా స్వాగతిస్తున్నారు, హారతులు పడుతున్నారు. తప్పకుండా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందే. మా ఓటు బీజేపీ కోసం, ఇక్కడ గెలిచినటువంటి మీరు తప్పకుండా పోయి బీజేపీ మన నరేంద్ర మోడీకి ఓటు వేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎట్టి బస్సులో బ్రహ్మాండమైన మెజార్టీతో ఇలా కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ప్రజాహిత యాత్ర ఎప్పుడు వరకు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? దాదాపు ఇప్పటికే 4th క్లోజ్ కావాల్సి ఉండే, మధ్యలో మీటింగ్స్ వాటి వల్ల కొంచెం మధ్యలో ఇబ్బంది వస్తూ ఉన్నది. 12th క్లోజ్ అవుతుంది. ఎందుకంటే హుస్నాబాద్ అయిపోయింది, హుజరాబాద్ కూడా రేపటితో ముగుస్తున్నది. ఇంకా మానకొండూరు, మన చొప్పదండి, కరీంనగర్, ఈ మూడు నియోజకవర్గాలు తిరిగేది ఉంది. ఇంకా మధ్యలో మోడీ గారి బహిరంగ సభ ఎల్లుండి 4th, 5th మోడీ గారి బహిరంగ సభ ఉన్నది. 8th, 9th మహాశివరాత్రి ఉన్నది. ఇప్పుడు కొంచెం ఈ 4 రోజుల పాటు యాత్రను ఆపేసినటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మన టీం వాళ్ళందరూ ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ముందు పోయే ప్రయత్నం చేస్తాం మేము. ఇప్పుడు అయోధ్యలో రామ జన్మభూమి నిర్మించిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పును మీరు ఏమైనా గమనించిన? ఎందుకంటే సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిందని అనుకుంటున్నారా? ఇప్పుడు అయోధ్యలో రామ మందిరము నిర్మించిన తర్వాత ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తామని చెప్పి ఈ దేశంలో ఉన్న ఏ హిందూ కూడా ఆలోచించలే, అనుకోలే, ఊహించుకోలే. 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి, 500 సంవత్సరాలు చూసినటువంటి ఈ అద్భుత అవకాశాన్ని కళ్ళారా చూసే అదృష్ట అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించారు. కాబట్టి అక్షింతల కార్యక్రమం కానీ, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి రాముడు జన్మిస్తున్న స్థలంలో భవ్యమైన దివ్యమైన రామందిరం నిర్మించడం, దాన్ని కళ్ళారా చూడడం, మేము తరతరాలు చెప్పుకునే అవకాశం నరేంద్ర మోడీ గారు కల్పించని చెప్పి ఒక మంచి ఆలోచనతో ప్రజలున్నారు. తప్పకుండా రాముని గుడి నిర్మించిన నరేంద్ర మోడీ గారు తప్పకుండా ఓటేస్తున్నారు. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని అభివృద్ధి చేసిండ్రు. ఇవాళ ఉదాహరణ ఆర్థిక ప్రగతిలో లాక్డౌన్ విధించిన తర్వాత ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక పరంగా అతలకుతలం అయిపోయినాయి కరోనా వల్ల. కానీ భారతదేశము లాక్డౌన్ విధించినప్పుడు కూడా, కరోనా పరిస్థితి తర్వాత కూడా 10వ స్థానం నుండి భారతదేశము ఇలా 5వ స్థానానికి వచ్చింది. మళ్లీ అవకాశం ఇస్తే 3వ స్థానం తీసుకొస్తానని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దాంతోపాటు అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఈ దేశంలో అమలు పరుస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అమలుస్తున్నారు. దేశ అభివృద్ధికి, తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారు పూర్తిసార్లు సహకరిస్తున్నారు. దేశాన్ని రక్షించే క్రమంలో కూడా నరేంద్ర మోడీ గారు ముందున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము మేము. బట్ ఇవి మోడీ ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఫలానా వ్యక్తిని ప్రధానమంత్రి ఏమని వివరం చెప్పలేకపోతున్నది. కాబట్టి ప్రధానమంత్రిని వాళ్ళే, అభ్యర్థిని వాళ్ళే నిర్ణయించుకోలేని కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఓటేస్తాం మేము? కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అని చెప్పి ఆలోచనతోని ప్రజలున్నారు. కాబట్టి అభివృద్ధి ప్లస్ మేము సాధించినటువంటి విజయాలు, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, హామీలు నెరవేర్చిన విషయాలు ప్రజలకు చెప్పుకుంటూ మేము ఎన్నికలు ప్రచారం చేస్తున్నాం. నేను పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా దాదాపు 12,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినాం. 2 సంవత్సరాలు కరోనాతో పోయింది, అయినప్పుడు కూడా కేంద్రం ఏ గ్రామంలో ఏ సంక్షేమం తెచ్చుకొని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మేము. కానీ ఈ విషయంలో ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు. ఒకటి చెప్పండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేయడం జరిగింది. కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దాం, ముఖ్యమంత్రి పదవికి నువ్వు రాజీనామా చేసి రమ్మని చెప్పేసి దానికి స్పందిస్తూ ఇతర కాంగ్రెస్ మంత్రులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఎట్లా చూడొచ్చు అంటారు? అది వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ నాయకుల మధ్యన సవాళ్ళు. మాకు మీద సవాళ్ళు తెలుసుకోలేదు. మేము నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పాలి, ప్రజలతో ఓట్లు వేయించుకోవాలి. మేము కన్విన్స్ వాళ్ళు ఒప్పించి అన్ని విషయాలు వాస్తవ విషయాలు చెప్పి, అదే తప్ప
వాళ్ళంతా పొలిటికల్ డ్రామా. మీరు చూస్తున్నారు, కాళేశ్వరం చూస్తారు కదా, పాలమూరు రంగారెడ్డి చూస్తారు కదా. మీ అవినీతిని, మా అవినీతి బయటికి రావద్దు, ప్రజల దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న డ్రామా. పాలమూరు రంగారెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏమనుకుంటున్నారు, మా 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించద్దు కాబట్టి కాళేశ్వరం అంటున్నారు. కాబట్టి ఇద్దరు పొలిటికల్ డ్రామా. వాళ్ళ ఆరాటం అంతా కూడా వాళ్ళ అవినీతి భయపడదు, 6 గ్యారెంటీ రావద్దని వాళ్ళ ఆలోచన. మా ఆరాటం అంతా, మా పోరాటం అంతా 6 గ్యారెంటీలను అమలు చేస్తారా చేయరా, మా ఆరాటం, మా పోరాటం. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న చిన్న సమస్యలతోని ఉంగిపోయింది, దాన్ని రిపేర్ చేయొచ్చు, మేడిగడ్డ లాంటి ప్రాజెక్ట్ మళ్ళీ కాపర్ డ్యామ్ కట్టొచ్చు అని చెప్పేసి నిన్న బీఆర్ఎస్ బృందము హరీష్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. జాతీయ ప్రాజెక్టు హోదా పొందిన పోలవరం ప్రాజెక్టే ఇంకా పూర్తి కాలేదు. 10,000 కోట్ల అంచనాతో మొదలయ్యి 1,00,000 కోట్లకు చేరింది. ఇది సహజంగా జరుగుతుంటది, అనేక ఫెయిల్యూర్స్ ప్రాజెక్టులలో జరుగుతుందని చెప్తున్నారు. ప్రాజెక్టులు మీరు అన్నట్టుగా ప్రాజెక్టుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి, ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఎమ్మెల్యే చేయి పెట్టే చూపట్టే, గిద్ద పొక్క ఉండదని చెప్పి చూపట్టే, ఇంకొక తలకాయ పెట్టి చూపట్టే, ఒక మంచి పోయి చూపట్టే, ఇంకేమిటి దానికి ఆధారం ఏమని చెప్పరాదు. తలకాయలు పెడుతున్నారు, కాళ్ళు పెడుతున్నారు, చేతులు పెడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మన నిజాయితీ ఉంటే, దీని అక్రమాలు జరగలేదు, నాణ్యత లేకుండా పనులు చేయలేము అనుకుంటే 23వ తారీఖు నాడు జరిగింది. ఇది పిల్లలు కుంగిపోయిన విషయం బయటకు వచ్చింది. వచ్చినప్పుడు 24th రోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది ఢిల్లీ నుంచి. వచ్చి 24th మొత్తం పరిశీలించిన తర్వాత 25th హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు. కొన్ని విషయాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించమని చెప్పి కోరారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఒకటి వేళ అవసరం ఉన్నాయాక అవసరం లేనే ఇచ్చారు. అంటే పూర్తి నివేదిక ఇచ్చేసారు, రిపోర్ట్ చేశారు. ఇది క్వాలిటీ లేకుండా పనులు జరిగినాయి, ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది, ఇది తాత్కాలికంగా మరమ్మతులు చేసినా పనికి రాదు అని రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ విచారణ జరుగుతున్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారులున్నప్పుడు ఎందుకు సహకరించలే, ఎందుకు రాలే? మీరు నిజాయితీ ఉంటే మీరు ఏం తప్పు చేయలేదు, చిన్న సంఘటన అనుకుంటే మీరు ఎందుకు విచారణ సహకరించలేదు? విచారణకు సంబంధించిన అధికారులకు ఎందుకు మీరు సరైన డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోయారు? అప్పటికి కరెక్ట్, అప్పటికి సహకరించలేదు, ఇప్పటికి వచ్చారు. మళ్ళా అప్పుడు మేము పోతా అంటే లాఠీ చార్జ్ చేసి కదా. ఇప్పుడు అందుకే చెప్తున్నా, కాలం ఒక్కతే ఉండదు, మారుతూ ఉంటుంది, మారింది. అప్పుడు వాళ్ళు చేసింది ఇదే కదా. కాబట్టి అప్పుడు విచారణకు ఎందుకు సహకరించలేదు? ఇప్పుడు ఎందుకు మీరు ఏదో పీపీని పెట్టి నమ్మిస్తా అంటే కాదు. 1,00,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం అయిన విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పారు. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది, ఎక్స్పర్ట్స్ చెప్పారు, వీళ్ళ మంత్రులు కూడా ఎంక్వైరీ చేసి చెప్పారు. అంత రిపోర్ట్ వచ్చిన తర్వాత క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలి. అది చేయకుండా ఎందుకు టైంపాస్ చేస్తున్నారు? ఇంకా టైంపాస్ పాలిటిక్స్ ఏంది అంటే లోపాయకార ఒప్పందం. అంటే అసెంబ్లీ జరుగుతున్నది, అసెంబ్లీలో 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోయింది? వట్టి హామీలు నెరవేర్చడం కాదు, 6 గ్యారెంటీలు. 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాలి, 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, 15,000 రూపాయలు రైతు బంధు లెక్క అమలు చేయాలి, వీళ్ళు 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలలోకి ఇవ్వాలి. వీటిని ఎన్నికల కూడా రాకముందే అమలు చేయాలి. దాని గురించి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తలేదు, ఎందుకంటే లోపాయకార ఒప్పందం. మరి కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది వాస్తవము కాబట్టి తప్పకుండా క్రిమినల్ యాక్షన్ చేపట్టాలి, మనం చర్యలు తీసుకోవాలి. ఫైనల్ గా మోడీ పర్యటనతోని ఇప్పటికే ఒక వేవ్ ఉందని మీరు భావిస్తున్నారు. ఈ సభలతోని ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా? మొత్తం ఎంపీల అభ్యర్థులు వివిధ 17 స్థానాలకి ఎంపీల అభ్యర్థులు ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? దాదాపు కొన్ని సీట్లకు సంబంధించి ఇవాళ రేపు ప్రకటించే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. నాకు సమాచారం లేదు, నేను గెట్ చేస్తున్నా, క్లారిటీగా చెప్తలేను. ఎప్పుడైనా సీట్లను ప్రకటించే అవకాశం ఉంది, కొన్ని సీట్లను. మీతో కూడా కమిటీ కూర్చొని అందరు కలిసి కూర్చొని నిర్ణయించుకొని మీతో కూడా ప్రకటిస్తాం. సో మొత్తం మీద అయోధ్యలో రామ్ మందిర్, ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి. ప్రజలందరూ ఒక పాజిటివ్ దృక్పథంతో ఉన్నారనేటువంటి ఆశాభావం ఉంది. త్వరలోనే 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పక్కాగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, విచారణ జరపాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ తాజా పరిస్థితి, చూద్దాం ఏం జరగబోతుందో.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.